హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ పలోజా కటింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఈ ఒక్క వీడియోతో మీరు ఏ సైజు వారికైనా కానీ పలోజా కటింగ్ అంటే స్టిచ్చింగ్ చేయొచ్చు. ఈ క్లాస్లో వచ్చేసి మొత్తం డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అనేది నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. పలోజా ప్యాంట్కి కావాల్సిన మెజర్మెంట్స్ అయితే రాసుకుందాం ఇప్పుడు. వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్, లెంత్, బాటమ్ రౌండ్. బాటమ్ రౌండ్ అంటే యాంకిల్ రౌండ్ అనమాట. కింద మనము కాల్ దగ్గర తీసుకుంటాం కదా, అక్కడ ఆ మెజర్మెంట్ అనమాట. ఇక్కడ వేస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్, హిప్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్, లెంత్ వచ్చేసి 37 ఇంచెస్, బాటమ్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్. ఎలాస్టిక్ వస్తుంది ఈ పలోజాకి. సో ఆ విధంగా క్యాలిక్యులేషన్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇది ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలాగా మొత్తం ఫ్యాబ్రిక్ లాగా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకొని ఆ బాక్స్ని బేస్ చేసుకొని నేను డ్రాయింగ్ అయితే చూపిస్తాను. మీరు ఈ వీడియో చూసేస్తే మీరు ఖచ్చితంగా మీ మెజర్మెంట్స్ మీరు తీసేసుకొని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తా. ఈ వీడియోలో ఓన్లీ డ్రాఫ్టింగ్ అనేది చూపిస్తా. ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ అనుకోండి, ఇది ఓపెన్ సైడ్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ మీ ఇష్టము, మినిమము 2 to 4 ఇంచెస్ వరకు గ్యాప్ అనేది తీసుకోండి. ఈ గ్యాప్ అనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా మనం 4 ఇంచెస్ 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు గ్యాప్ వదిలేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో మనం ఇక్కడ ఎలాస్టిక్ ఇస్తామని చెప్పాను కదా, ఎలాస్టిక్ కోసము మనం ఇక్కడ ఎంత క్లాత్ వదలాలి అనేది క్యాలిక్యులేషన్ ఉంది. ఇప్పుడు 1 ఇంచ్ విడ్త్ ఉంది అనుకోండి ఎలాస్టిక్. సో 1 ఇంచ్ ఉన్నప్పుడు మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచ్ ప్లస్ 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేస్తాము. ఓకే, సో 2 ఇంచెస్ ఉంటే 2.5 తీసుకోండి, 1.5 ఉంటే 2 ఇంచెస్ తీసుకోండి. ఎంత ఎలాస్టిక్ ఉంటే దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలి. సో 1 ఇంచ్ ఉంటే ప్లస్ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఫార్ములా అనమాట. మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం. సో 2 ఇంచెస్ ఉంటే 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 2.5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ అనేది మనము లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాము. సో దీన్ని మనము ఎలాస్టిక్ కోసం మార్కింగ్ చేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు గ్యాప్ తీసుకోవచ్చు. మనకి కింద పలోజా ఫ్లేర్ కావాలి అనుకున్నప్పుడు ఇలా మనము మార్క్ చేసుకోవాలా. లేదు మనకి ఫ్లేర్ అవసరం లేదు అంటే డైరెక్ట్ ఫోల్డింగ్ మీద కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత కావాలి అనే దానికి ఫార్ములా వచ్చేసి హిప్ రౌండ్ ప్లస్ 10 ఇంచెస్ బై 4 అనేది తీసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ అనేది మెయిన్ ఎక్కువగా యూజ్ చేస్తాము. 40, ఇక్కడ హిప్ రౌండ్ వచ్చేసి 40 ప్లస్ 10/4 ఈక్వల్ టు 50/4. 50/4 అంటే 12.5 ఇంచెస్ వస్తుంది 4 భాగాలు చేస్తే. ఫోల్డ్ అనేది డబల్ ఫోల్డ్ అండి. మనకి ఇక్కడ నేను ఫోల్డ్ అని రాసాను కదా, అది డబల్ ఫోల్డ్ అని అర్థము, సింగిల్ ఫోల్డ్ కాదు. ఇప్పుడు ఈ 12.5 అనేవి ఎక్కడి నుంచి మార్కింగ్ చేయాలంటే మనం ఎక్స్ట్రా 4 ఇంచెస్ అని వదిలేసాం కదా, అది ఇంకా వదిలేసేయండి. ఆ లైన్ అక్కడ నుంచి మనం 12.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి. వీడియో చూసేటప్పుడు ఫుల్ స్క్రీన్లో చూడండి, క్లారిటీగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, అది వదిలేసి అక్కడ నుంచి లెంత్ మార్కింగ్ చేయండి. కింద ఫోల్డింగ్ కోసం లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి లెంత్ ఒకటే మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా లెంత్ మార్కింగ్ చేసిన తర్వాత మనకి కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఒకవేళ ఫ్యాబ్రిక్ లేకపోతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 12.5 వచ్చింది కదా, మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి క్రాచ్ లెంత్ అనేది మార్కింగ్ చేస్తాం. ఈ క్రాచ్ లెంత్కి వచ్చేసి ఫార్ములా
హిప్ డివైడెడ్ బై 4 ప్లస్ 3 అనేది తీసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్, 40/4 ప్లస్ 3 ఇంచెస్. ఇది ఏ సైజెస్కైనా సేమ్ అండి. జస్ట్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మీరు ఏ సైజుకైనా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకొని. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 13 ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనకి క్రాచ్. సో 13 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి. పైన మనం 1.5 ఇంచ్ అనేది వదిలేసేయండి. ఇంకా అది ఆ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కన్ఫ్యూజ్ అవ్వకండి, అది ఫోల్డ్ అయిపోతుంది, మళ్ళీ మనకి క్రాచ్ అనేది తక్కువైపోతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి అనేది లెంత్ అనమాట. ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రాచ్ దగ్గర వచ్చేసి ఇప్పుడు మనం స్ట్రైట్గా డ్రా చేసింది ఫ్రంట్కి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వచ్చేసి మనం క్రాస్గా అనేది మార్కింగ్ చేస్తాము. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసి ఇది ఏ సైజెస్కైనా సేము 1 ఇంచ్ పెట్టి ఈ 1 ఇంచ్ మార్కింగ్కి పైనుండి లైన్ అనేది డ్రా చేయండి. ఇది బ్యాక్ అనమాట, ఇది బ్యాక్ క్రాచ్ లెంత్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి హిప్ హైట్గా ఉంటుంది కదా, సో మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇట్లా క్రాస్గా వస్తే. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అనమాట. క్రాస్గా ఉండేది బ్యాక్ క్రాచ్ లెంత్, స్ట్రైట్గా ఉండేది ఫ్రంట్ క్రాచ్ లెంత్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సైజెస్ని బట్టి మనం క్రాచ్ పాయింట్ అనేది క్రాచ్ దగ్గర కొన్ని పాయింట్స్ అనేవి మార్కింగ్ చేయాలి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇవి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. హిప్ రౌండ్ని బేస్ చేసుకొని మనము ఇది అనేది మార్కింగ్ చేస్తాం. 20-29 ఇంచెస్ హిప్ రౌండ్ ఉంటే 1.25 ఇంచెస్, 30-39 హిప్ రౌండ్ ఉంటే 2 ఇంచెస్, 40-49 హిప్ రౌండ్ ఉంటే 3 ఇంచెస్, 50 నుంచి ఇంకా అబోవ్ ఉంటే కన్నా 3.5 to 4 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎలా మార్కింగ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ హిప్ రౌండ్ 40 కదా, మనకి 3 ఇంచెస్ తీసుకోవాలా. సో హిప్ రౌండ్ 40-49 ఉంది కాబట్టి 3 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నా. ఎక్కడి నుంచి తీసుకుంటున్నా, ఫ్రంట్ పార్ట్ నుంచి ఇక్కడ మార్కింగ్ చేశాను చూసారు కదా, ఈ విధంగా 3 ఇంచెస్ అనేది తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే బ్యాక్ మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి. మిడ్ పాయింట్ తీసుకోండి, రెండింటికి మిడ్ పాయింట్ తీసుకొని ఒక 1 ఇంచ్ డౌన్కి వచ్చి కర్వ్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్కి కూడా అలానే చేయాలి. దీన్ని డార్క్ చేసి చూపిస్తున్నా. సో అక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ డౌన్ వచ్చేసి మిడ్ పాయింట్ తీసుకొని ఇక్కడ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకే, ఈ మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మిడ్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఇక్కడ నుండి ఫ్రంట్ క్రాచ్ పాయింట్, బ్యాక్ వదిలేసేయండి, ఫ్రంట్ క్రాచ్ పాయింట్ ఉంది కదా అక్కడి వరకు ఒక లైన్ అనేది డ్రా చేసి మిడ్ పాయింట్ అనేది తీసుకోండి. మిడ్ పాయింట్ ఎలా తీసుకుంటారంటే టేప్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయండి, అప్పుడు మనకి మిడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ క్రాచ్ పాయింట్ వరకే. సో సేమ్ అది ఇక్కడ చూసారు కదా, బ్యాక్ అనేది నేను చేయలేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే వీడియో అనేది ఫుల్ స్క్రీన్లో చూడమని చెప్తున్నాను. ఇక్కడ ఎంత డిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ అంత డిస్టెన్స్ మార్కింగ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఈ లైన్ దగ్గరే మనము కింద బాటమ్ రౌండ్ అనేది మార్కింగ్ చేస్తాము. అది ఎలా చేస్తామనేది చెప్తాను. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలా. ఇక్కడ బాటమ్ రౌండ్ వచ్చేసి మనకి 12 ఇంచెస్. పలోజా అంటే మనకి ఖచ్చితంగా ఫ్రీగా ఉంటుంది కదా, సో ఫ్రీగా ఉండడం కోసం క్యాలిక్యులేషన్ ఏంటంటే మనకి కింద బాటమ్ రౌండ్ ఎంత వచ్చిందో దాన్ని డబల్ చేయాలి, ప్లస్ 3 ఇంచెస్ లేదంటే 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకున్నా. 24 + 4 అంటే 28 ఇంచెస్. దీన్ని మళ్ళీ బై 4 అనేది చేయాలి, అప్పుడు 7 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఈ 7 ఇంచెస్ అనేది ఈ మిడ్ పాయింట్ అనేది మనం మార్కింగ్ చేస్తాం కదా, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్, ఈ పాయింట్ నుండి ఇక్కడికి 7 ఇంచెస్, ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ పాయింట్స్ అనేవి కలపాలి. సో అదైతే నేను వీడియో స్కిప్ అయిందనమాట. ఇప్పుడు డ్రాప్ చేసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్గా. ఇక్కడ ఫ్రంట్ క్రాచ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుండి ఇక్కడ 7 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, కింద ఆ 7 ఇంచెస్ వరకు ఇలా హిప్ స్కేల్, లెగ్ స్కేల్ అనేది ఉంటుంది మనకి. ఆ స్కేల్ని యూజ్ చేసి మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తరువాత ఇక్కడ
డ్రా చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చి ఒక పాయింట్ అనేది మార్కింగ్ చేసుకొని బ్యాక్ క్రాస్ పాయింట్ దగ్గరని హాఫ్ ఇంచ్ పాయింట్కి మనం కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కర్వ్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి క్రాచ్ పాయింట్ దగ్గర నుండి. ఇక్కడ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం 4 ఇంచెస్ వదిలాం కదా, 2 నుంచి 4 ఇంచెస్ ఫ్లేర్ కోసం అనమాట. ఫ్లేర్ అనేది ఇటు సైడ్ మనం పెంచుకోవచ్చు. సో ఇక్కడ మనము ఎంత కావాలంటే 1 ఇంచా 2 ఇంచా 3 ఇంచ్ అది మన ఇష్టము. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పాయింట్ 1.5 ఇంచ్ ఎలాస్టిక్ వదిలాం కదా, అది వదిలేసి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది లెంత్ దగ్గర చూపిస్తున్న పాయింట్ అక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడికి మార్కింగ్ చేసి చిన్న కర్వ్ అంటే మనకి పైకి వస్తే కర్వ్ షేప్ వస్తుంది అనమాట. అట్లా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇలానే మనము క్లాత్ ఎంత ఉంటే అంతవరకు కూడా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా మనము ఫ్లేర్ అనేది పలోజో ఫ్లేర్ అనేది పెంచుకోవాలి. కింద వచ్చేసి ఫోల్డింగ్కి 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ అది మన ఇష్టము. నేను ఒక 2 ఇంచెస్ అనుకోండి. ఈ విధంగా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి 37 ఇంచెస్ లెంత్, పైనేమో 1.5 ఇంచ్ ఎలాస్టిక్ వెళ్ళిపోతుంది. సో మనకి ఓకే, కిందికి వచ్చేటప్పటికి ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను. అది ఇక్కడ నేను డ్రా చేశాను, చూస్తున్నారు కదా. ఈ విధంగా మనము పలోజా డ్రాఫ్టింగ్ అయితే చేసుకోవాలా. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మీరు ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా కటింగ్ చేయొచ్చు డ్రాఫ్టింగ్ చేసి. సో కటింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోండి. తర్వాత అనేది నెక్స్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము నడుము దగ్గర ఎలాస్టిక్ వేస్తాం కదా, ఎలాస్టిక్ అనేది వేస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని చేస్తాము. వేస్ట్ రౌండ్ ఇక్కడ 34 ఇంచెస్ ఉంది కదా, ఎలాస్టిక్ యొక్క క్వాలిటీని బట్టి మనం ఎలాస్టిక్ క్వాలిటీని బట్టి వేస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 34 ఇంచెస్ ఉంది, ఎలాస్టిక్ బాగా సాగుతుంది అనుకుంటే 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అనేది తగ్గించాలా, లేదా రఫ్గా ఉందంటే ఒక 1 ఇంచే తగ్గించాలి. ఈ విధంగా మనం తీసుకోవాలా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.